యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా లేవగానే మనం ప్రార్థన చేసుకోవాలి, వాక్యమును ధ్యానించుకోవాలి, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఈ 3 రోజు మనం కలిగి ఉండాలి. రోజు కలిగి ఉంటేనే మన జీవితంలో ఆ యొక్క దినమంతా కూడా విజయాన్ని పొందుకుంటాం. ఎందుకు అంటే భయంకరమైన చెడ్డ దినాలలో ఉన్నాం. ఒక దినము గడిచిపోతూ ఉందంటే ఏమీ జరగబోతుందో కూడా తెలియని రోజులు. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా రోజు లేవగానే మీరు ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానిస్తూ పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము, ఇరిమీయా రాసిన గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్న ఈ వాగ్దానం, చెడుతనము. యెరూషలేమా, మనందరం కూడా ఆయన పిల్లలమే. ఇశ్రాయేలు ప్రజల నుండి వచ్చిన మనందరము కూడా ఆయన పిల్లలమే. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నీ హృదయములో నుండున్న చెడుతనమును కడిగి వేసుకునుము అంటున్నాడు. మన హృదయములో ఉంటున్న చెడుతనమును తొలగించుకోమంటున్నాడు. చెడు మనలో ఉన్నంత కాలము ప్రభువును మనం చూడలేము. మన హృదయంలో ఉంటున్న అనేకమైన పాపపు క్రియలు, అనేకమైన చెడు తలంపులు, చెడు ఆలోచనలు, కోపము, అసూయ, ఈర్ష, విమర్శించుట, అబద్ధికమైన మాటలు, ఇవన్నీ కూడా ఈ చెడు కలిగినవన్నీ మన హృదయంలో ఉంటే దేవుని మనం ఎలా చూడగలుగుతాము? ఎప్పుడైతే మన హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని వాక్యంలో రాయబడినట్లుగా మన జీవితంలో ఉంటున్న ప్రతి చెడును తొలగించుకున్నప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని వినగలుగుతాము, దర్శనాలు చూడగలుగుతాము, ప్రభువును చూడగలుగుతాము, ఆయన మహిమను చూడగలుగుతాము. ఎంతోమంది దర్శనాలు చెప్తుంటారు, ప్రభు నాకు మహిమతో కనపడ్డారని చెప్తారు, ప్రభు నాకు ఈ దర్శనం చూపించారని చెప్తారు. ఎప్పుడు ఈ దర్శనాలు, ఈ స్వరము ఎప్పుడు వింటామంటే హృదయ శుద్ధి కలిగి ఉన్నప్పుడే. కాబట్టి చెడుతనమును మనం విడిచిపెట్టాలి. దేవునితో మనం ఉండాలి అంటే ఈ చెడు ఉండకూడదు. ఈ చెడుని ఎవరైతే తొలగించుకుంటారో మీరు దేవునితో నిలిచిన వారై, దేవుని యొక్క ఇష్టలుగా, మీరు ఆయన యొక్క ప్రియులుగా, ఆయన యొక్క బిడ్డలుగా మనము నిలిచి ఉండగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరము మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయంలో ఉన్న పాపమును విడిచిపెట్టి దేవునితో నిలిచి ఉండి దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు మనం పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్మ ఆశీర్వాద వేకం అది క్రాస్ అండ్ బి గ్లోబ్ లైక్ కెనిక్ ఆఫ్ ఆరిమా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా. చెడుని విడిచిపెట్టి ప్రభా ప్రతి వేకముగా నీలో నిలిచి ఉండుట. బ్లాస్ట్ ఇన్ బి గ్లోరా బాస్టిక్ ఆరిమా వి గ్లో మై కెంట్రో మాంది రిస్టెల్ బిక్ ఆఫ్ ఆరిమా. ఈ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డను ప్రభా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించండి. రికాందల రాసి కౌరి గ్లోరాస్టి కౌరిమా. ఇప్పుడే మీ ఆత్మ చేత నింపమని అడుగుతున్నానయ్యా, మీ అభిషేకము చేత నింపమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రము ప్రభా. ఏ సమస్యల చేత, ఏ బాధల చేత ప్రభా, ఏ ఇబ్బందుల చేత నాయన బిడ్డలు నిలిచి ఉన్నారు, అట్టి ఇబ్బందుల నుండి ప్రభా, మరి సమస్య వేగం నుండి ప్రభా మరి విడిపించి రక్షించి ప్రభా నిత్యము ప్రభా మీ కృప కాపుదల, ప్రతి వేకమైన మీ ఆశీర్వాద వేకమైన సమృద్ధిని కోసమును దయచేయమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.